హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. విహారి గారు, 3 రోజులు గడువు ఎందుకు అడిగారు? విహారి గారు, ఇప్పటి వరకు మీరు పడ్డ అవమానాలు చాలు, నిందలు చాలు. వద్దు విహారి గారు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. నేను ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చింది నిన్ను ఇక్కడే వదిలి వెళ్ళిపోవడానికా లక్ష్మి? నాకు ఎన్ని కష్టాలు వచ్చినా అవమానాలు ఎదురైనా సరే నీతోనే నేను ఇక్కడి నుంచి వెళ్తాను, లేదంటే నా ప్రాణాన్నైనా వదిలేస్తాను అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. ఎందుకు విహారి గారు ఇంత మొండి పట్టుదలతో ఉన్నారు అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇది మొండి పట్టుదల కాదు లక్ష్మి, నీ పైన ఉన్న ప్రేమ. ఈ ప్రేమను ఎవ్వరూ కూడా ఏం చేసినా తగ్గించలేవరు అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. వెళ్ళు లక్ష్మి, బాగా చలిగా ఉంది, నువ్వు లోపలికి వెళ్ళు అని విహారి అంటూ ఉంటాడు. మీరు చలిలో ఇలా ఉంటే నేను లోపలికి వెళ్ళి ఎలా ఉండగలను విహారి గారు అని లక్ష్మి అంటూ ఉంటుంది. నేను నీకు చేసిన అన్యాయానికి ఆ దేవుడు నాకు ఇలా శిక్ష వేస్తున్నాడు, నేను శిక్ష అనుభవిస్తున్నాను. నువ్వెందుకు శిక్ష అనుభవించాలి లక్ష్మి? నువ్వు చాలా మంచిదానివి, ఎప్పుడు కూడా ఎదుటివారు బాగుండాలని చూస్తావు. నీలాంటి దానికి ఎప్పుడు మంచి జరుగుతుంది. వెళ్ళు లక్ష్మి, వెళ్ళు అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. ఇక మరోవైపు సహస్ర యమున దగ్గరకు వచ్చి, అత్తయ్య, బావేమైనా ఫోన్ చేశాడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఫోన్ చేయలేదు సహస్ర, నేను కూడా విహారీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి యమున అంటూ ఉంటుంది. బావ వెళ్ళి 2 డేస్ అయింది, ఇంకా రాలేదు. బావ ఎక్కడున్నాడో ఏంటో, కనీసం మీకైనా ఫోన్ చేయాలి కదా, నాకైనా ఫోన్ చేయాలి కదా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. సహస్ర, నువ్వు అనవసరంగా కంగారు పడి వదినను కంగారు పెట్టకు. విహారీ అర్జెంట్ వర్క్ మీద వెళ్తున్నానని అనుకోకుండా వెళ్ళాడు కదా, అందుకే ఫోన్ చేయలేదేమో, పని పూర్తయ్యాక చేస్తాడులే అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. అమ్మ, బావ గురించి ఎంక్వైరీ చేస్తా అన్నావు, ఏమైనా తెలిసిందా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. ఎంక్వైరీ చేస్తున్నాను సహస్ర, ఓపిక పట్టు అని చెప్పి పద్మాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సహస్ర కూడా పద్మాక్షి వెనకే వెళ్ళి, అమ్మ, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు, బావ ఎక్కడున్నాడమ్మా చెప్పు అని సహస్ర అడుగుతూ ఉంటుంది. నువ్వు అనుమానించింది కరెక్టేనే, విహారీ లక్ష్మి ఇద్దరు కూడా ఒకే దగ్గర ఉన్నారు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. చెప్పాను కదమ్మా, బావ ఆ లక్ష్మి దగ్గరికే వెళ్ళుంటాడని. ఆ లక్ష్మి బావ ఇద్దరు కలిసి సరదాగా ఏ హనీమూన్కి వెళ్ళారో ఏంటో ఎంజాయ్ చేస్తున్నారేమో అని సహస్ర కంగారు పడుతూ ఉంటుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు సహస్ర. విహారీ లక్ష్మి పల్లెటూరులో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది, పల్లెటూరికి ఎందుకు వెళ్ళారో అర్థం కావట్లేదు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. పల్లెటూరికి వెళ్ళారా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఆ పల్లెటూరి పేరేంటమ్మా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. రామచంద్రాపురం అంటే అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటే, రామచంద్రాపురం అంటే లక్ష్మి పుట్టిల్లు కదా, అంటే బావ లక్ష్మి సంక్రాంతి పండక్కి సరదాగా వాళ్ళ ఊరు వెళ్ళుంటారా అని చెప్పి సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు విహారీ ఇంటి బయటే నుంచొని ఉంటాడు. లక్ష్మి ఆదికేశవ గౌరీ దగ్గరకు వెళ్ళి, విహారీ గారు ఊరందరి చేత అవమాన పాలవటం నాకు అసలు ఇష్టం లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇన్ని రోజులు నిన్ను అవమానించారు, అప్పుడు నీకు బాధ అనిపించలేదా కనకం? ఇప్పుడు వాడికి అవమానం ఎదురయ్యేసరికి బాధ అనిపిస్తుందా నీకు అని గౌరీ అడుగుతూ ఉంటుంది. అయ్యో, మీకెలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు. విహారీ గారు నన్ను ఎప్పుడూ కూడా అవమానించలేదు, నన్ను తన మనిషిలాగే చూసుకున్నారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. పని మనిషిలా చూసుకోవటం, తన మనిషిలా చూసుకోవటం రెండు ఒకటేనా కనకం అని గౌరీ అడుగుతూ ఉంటుంది. అదంతా ఆయన ప్రమేయం లేకుండా జరిగిపోయిందమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. అప్పుడే బామ్మ కూడా వస్తుంది. ఆదికేశవ, ఆ అమ్మాయి చెప్పేది కొంచెం కూడా వినిపించుకోవేంటి అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది. ఇది ఆ సిటీలో ఎంత దరిద్రపు బ్రతుకు బతికిందో నాకే తెలుసు పెద్దమ్మ, ఇది వాడిని కాపాడటం కోసం ఏవేవో చెప్తుంది. నిజంగా నేను అమ్మాయి మాటను నమ్మకుండా ఏ రోజైనా ఉన్నానా? ఈరోజు ఎందుకు నమ్మట్లేదో నువ్వే అర్థం చేసుకో పెద్దమ్మ. ఎందుకంటే నేను ఎన్నోసార్లు ఫోన్ చేసి కనకం అమెరికాలో ఎలా ఉన్నావంటే బాగున్నానని చెప్పేది, ఒకే ఒక్క మాట నేను అమెరికా వెళ్ళలేదని నా దగ్గర ఏ రోజు కూడా చెప్పలేదు పెద్దమ్మ. నన్ను నా కూతురు మోసం చేసింది పెద్దమ్మ, అందుకే దాని మాటను నమ్మట్లేదు అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు. అమ్మాయి ఎలాంటి పరిస్థితిలో అలా చెప్పిందో అర్థం చేసుకోవాలి కదా ఆదికేశవ అని బామ్మ అంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఊరిలో ఒక అతను డప్పు కొట్టుకుంటూ వస్తూ ఉంటాడు. ఈరోజు
అమావాస్య ఉపగ్రహ కూటమి ఆ, రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఇంటి నుంచి ఎవరు బయటికి రాకూడదని ఊరు నిర్ణయం. అలా మాట వినకుండా ఎవరైనా బయటికి వస్తే ఊరికి అరిష్టం జరుగుతుందని ఊరి పెద్దలు నమ్ముతుంటారు. అందుకే దయచేసి ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటకు రావద్దని విన్నవించుకుంటున్నాము అని చెప్పి ఒక అతను డప్పుకు కొడుతూ ఉంటాడు. ఆ మాటలు విహారి, కనకం, ఆదికేశవులు అందరూ కూడా వింటూ ఉంటారు. నానా, రాత్రి అయిపోయింది. విహారి గారు బయటే ఉన్నారు నానా. ఉపగ్రహ కూటమి అంట. ఇంట్లో నుంచి బయటికి రాకూడదంట. విహారి గారు బయట ఉంటే ఊరికి అరిష్టమని మళ్ళీ విహారి గారినే అందరూ అంటారు. ప్లీజ్ నానా, ఈ ఒక్కసారికి విహారి గారికి ఒకే ఒక్క అవకాశం ఇచ్చి ఇంట్లోకి రానివ్వండి నానా అని లక్ష్మి అంటూ ఉంటుంది. కనకం, వాడు ఇంట్లోకి రావటం ఏంటి అని ఆదికేశవ్ అంటాడు. అవును, దీనికి పిచ్చి పట్టిందండి. ఆ విహారీ పిచ్చి పట్టింది. వాడు దీన్ని బాగా నమ్మించాడు. అందుకే విహారి గారు అని తెగ కలవరించేస్తుంది అని చెప్పి గౌరీ అంటుంది. ఆదికేశవ, కాస్త వినరా. ఉపగ్రహ కూటమి, ఎవరు బయట ఉండకూడదురా. ఆ అబ్బాయి బయట ఉంటే ఆ అబ్బాయికి ఏదైనా ప్రమాదం జరిగితే దానికి మనమే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందిరా. వినరా అని చెప్పి బామ్మ ఆదికేశవకు చెప్తూ ఉంటుంది. ప్లీజ్ నాన్న, ఈ ఒక్కసారికి అని కనకం బతిమలాడుతూ ఉంటుంది. ఇక ఆదికేశవ గేటు తాళం తీసి విహారిని లోపలికి రమ్మనబోతూ ఉండగా అప్పుడే పంచాయతీ పెద్ద వచ్చి, ఆదికేశవ, నీది ఎంత గొప్ప మనసు. నీ కూతురికి అన్యాయం చేసినా కూడా ఈ అబ్బాయికి మంచి జరగాలని ఇంట్లోకి రానిస్తున్నావు. అన్ని ఊర్లకు అమావాస్య ఈరోజు వస్తే మనకు మాత్రం నీ అల్లుడి రూపంలో ఒకరోజు ముందే అమావాస్య వచ్చేసింది ఆదికేశవ. ఇలాంటి వాడిని ఇంట్లోకి రానివ్వద్దు. ఇలాంటి వాడి వల్ల మీ కుటుంబంలో ఎవరికి ఏం జరుగుతుందో చెప్పలేము. కాస్త ఊరి పెద్దగా చెప్తున్నాను, అర్థం చేసుకో ఆదికేశవ అని పంచాయతీ పెద్ద చెప్పడంతో ఆదికేశవ విహారిని బయటే వదిలిపెట్టి మళ్ళీ గేటుకు తాళం వేసి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. నానా, ఎవరో చెప్పిన మాటలు వింటారు, కన్న కూతుర్ని నేను చెప్పిన మాటలు వినరేంటి నానా అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. నీ మాటలు వినే రోజులు పోయాయి కనకం. నువ్వు ఏ రోజైతే నాకు అబద్ధం చెప్పావో అప్పుడే నీ మాట మీద నమ్మకం పోయింది. రా వెళ్దాం అని ఆదికేశవ కనకాన్ని లాక్కొని ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఇక విహారి గేటు దగ్గర అలానే నుంచొని ఉంటాడు. ఇక అప్పుడే ఆ ఊరి పంచాయతీ పెద్ద కూతురికి నొప్పులు వస్తూ ఉంటాయి. అబ్బా నొప్పి, నన్ను హాస్పిటల్కు తీసుకెళ్ళండి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక ఊరిలో ఉండే పెద్దమ్మ ఆ అమ్మాయికి పురుడు పోయడం కోసం ఆ అమ్మాయి దగ్గరకు వెళ్తుంది. అప్పుడే నానా, నొప్పులు బాగా వస్తున్నాయి నానా, తట్టుకోలేకపోతున్నాను అని ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. ఇక పెద్ద ఆవిడ ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఇద్దరూ కలిసి ఆ అమ్మాయికి కాళ్ళు చేతులు రుద్దుతూ ఉంటారు. కాస్త ఓపిక పట్టమ్మా, డెలివరీ అయిపోతుంది అని చెప్పి అంటూ ఉంటారు. ఆ మాటలు విహారికి వినిపిస్తూ ఉంటాయి. అయ్యో, ఉపగ్రహ కూటమి అమావాస్య, ఇంట్లో నుంచి ఎవరు బయటికి రాకూడదు అంటున్నారు. అక్కడ చూస్తే ఒక అమ్మాయి నొప్పులతో విలవిల్లాడిపోతుంది. ఆ అమ్మాయిని వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్ళాలి అని విహారి మనసులో అనుకొని పరిగెత్తుకుంటూ పంచాయతీ పెద్ద ఇంటికి వెళ్తాడు. ఏ బాబు, నువ్వేంటి మా ఇంట్లోకి వచ్చావు? నిన్ను ఆదికేశవ ఇంట్లోకే వెళ్ళనివ్వలేదు. నువ్వు నా ఇంట్లోకి ఎంత ధైర్యంగా వస్తావు అని చెప్పి పంచాయతీ పెద్ద విహారిని అంటూ ఉంటాడు. ఏమండి, ఈ అమ్మాయి మీ అమ్మాయేనా అని విహారి అడుగుతూ ఉంటాడు. అవును, నా కూతురే అని పంచాయతీ పెద్ద చెప్తూ ఉంటాడు. మీ అమ్మాయికి నొప్పులు వస్తున్నాయి కదండి, అలానే చూస్తూ ఉన్నారేంటి? కోపాలు ద్వేషాలు తరువాతండి, ముందు ఆ అమ్మాయిని హాస్పిటల్కు తీసుకెళ్దామండి అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. ఏయ్, పిచ్చి పట్టిందా ఏంటి? ఈరోజు ఉపగ్రహ కూటమి అమావాస్య, 12 గంటల వరకు ఎవరు కూడా బయటికి వెళ్ళకూడదు అని చెప్పి పంచాయతీ పెద్ద చెప్తూ ఉంటాడు. మీరు ఈ పట్టింపులు పంతాలతో ఇలానే ఉండండి, ఈ అమ్మాయిని నేను హాస్పిటల్కు తీసుకెళ్తాను అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. వద్దు బాబు, అమావాస్య రోజు బయటికి వెళ్ళకూడదు, ప్రాణాలే పోతాయి అని చెప్పి పంచాయతీ పెద్ద చెప్తూ ఉంటాడు. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మీ అమ్మాయి ప్రాణాలు నిలబెట్టమే నాకు కావాలి. మీ అమ్మాయి కడుపులో బిడ్డ ప్రాణాలు నిలబెడతాను అని చెప్పి విహారి ఆ అమ్మాయిని ఒక తోపుడు బండి మీద పడుకోబెట్టి హాస్పిటల్కు తీసుకెళ్తూ ఉంటాడు. ఏ బాబు, చెప్పేది విను బాబు అని చెప్పి పంచాయతీ పెద్ద పిలుస్తూ ఉంటాడు. ఇక విహారి ఎవరి మాటలను కూడా వినిపించుకోకుండా గర్భవతిగా ఉన్న ఆ అమ్మాయిని హాస్పిటల్కు తీసుకెళ్తాడు. డాక్టర్ డాక్టర్ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. డాక్టర్ బయటకు వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ అమ్మాయి నిండు గర్భిణి అనుకుంటా, నొప్పులు వస్తున్నట్టున్నాయి, తొందరగా సర్జరీ చేయండి డాక్టర్, పాపం నొప్పులు తట్టుకోలేకపోతుంది అని విహారీ చెప్తూ ఉంటాడు. సిస్టర్, తన్ని ఐసీయూలోకి తీసుకెళ్ళండి అని చెప్పి డాక్టర్ అంటుంది. ఇక డాక్టర్ ఆ అమ్మాయికి ఐసీయూలో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక విహారీ హాస్పిటల్ బయట నుంచొని ఉంటాడు. ఇక మరోవైపు పంచాయతీ పెద్ద, ఆ ఊరిలో ఉండే పెద్దావిడ ఇద్దరూ కలిసి
బాబు ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా అమ్మాయిని తీసుకుని వెళ్ళాడు. ఎవరి ప్రాణాలు బలైపోతాయో ఏంటో అమావాస్య రోజు బయటికి వెళ్ళారు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అవ్వటంతో పంచాయతీ పెద్ద అలాగే ఆదికేశవ అందరూ కలిసి హాస్పిటల్ దగ్గరకు వెళ్తారు. బాబు, వద్దన్నా వినకుండా నా కూతుర్ని తీసుకొని హాస్పిటల్కు వచ్చావు. నా కూతురు బ్రతికే ఉందా బాబు అని పంచాయతీ పెద్ద అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే డాక్టర్ బయటికి వచ్చి సమయానికి పేషెంట్ని తీసుకొచ్చి మంచి పని చేశారు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమమే, ఇదిగోండి బిడ్డ అని చెప్పి డాక్టర్ బిడ్డను విహారికి ఇవ్వబోతూ ఉండగా, అదిగోండి ఆ పెద్దాయనకి ఇవ్వండి బిడ్డని అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు. ఇక డాక్టర్ పంచాయతీ పెద్దకు బిడ్డను ఇవ్వబోతూ ఉండగా, బాబు పెద్ద మనసు చేసుకొని కన్న తండ్రినైనా కూడా వెనకాడుతుంటే నువ్వు నా కూతుర్ని హాస్పిటల్కు తీసుకొచ్చావు, నా కూతురు ప్రాణాలు కాపాడావు, నా మనవరాలి ప్రాణాలు కాపాడావు. ఇదిగో బాబు, నువ్వే నా మనవరాల్ని మొదటగా తీసుకో బాబు అని చెప్పి పంచాయతీ పెద్ద విహారి చేతిలో బిడ్డను పెడతాడు. విహారి బిడ్డను చూసి మురిసిపోతూ ఉంటాడు. ఈ అబ్బాయి మీ అమ్మాయిని ఆ సమయంలో తీసుకురాకపోయి ఉంటే ఈ పాటికి మీ ఇంటి ముందు 2 శవాలు లేచేయండి అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. డాక్టర్ గారు అలాంటి మాటలు మాట్లాడకండి అని చెప్పి పెద్దాయన చెప్తూ ఉంటాడు. జరగబోయేదే చెప్పానండి. ధైర్యంగా అమావాస్యను కూడా ఆలోచించకుండా అమ్మాయిని తీసుకొచ్చి ఇతను మంచి పని చేశాడు అని డాక్టర్ చెప్తూ ఉంటాడు. బాబు, నిన్ను అవమానించాము, నిందించాము, నువ్వు ఎంత మంచివాడవో ఈరోజే మాకు అర్థమైంది బాబు, మమ్మల్ని క్షమించండి అని పంచాయతీ పెద్ద విహారికి చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉంటాడు. ఆదికేశవ, నీ అల్లుడు చెడ్డోడని మనమంతా అనుకుంటున్నాము, కానీ ఆ అబ్బాయికి ఎంత మంచి మనసు ఉంటే అమావాస్యని కూడా ఆలోచించకుండా తల్లి బిడ్డ బాగుండాలని హాస్పిటల్కు తీసుకొస్తాడు. నాకెందుకో ఇతను మంచివాడే అనిపిస్తుంది అని పంచాయతీ పెద్ద చెప్తూ ఉంటాడు. ఆదికేశవ ఏం మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక లక్ష్మి ఆదికేశవ్ను చూసి, నానా ఆ తల్లి బిడ్డ విహారి గారు క్షేమంగా ఉన్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆదికేశవ ఏం మాట్లాడు, ఏందయ్యా ఏమీ చెప్పట్లేదు అని గౌరీ అడుగుతూ ఉంటుంది. ఆ విహారి సమయానికి ఆ అమ్మాయిని హాస్పిటల్కు తీసుకెళ్లటం వల్లే తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని డాక్టర్ చెప్పారు. దాంతో మన ఊరి పెద్దలంతా కూడా విహారిని దేవుడని మోస్తున్నారు. అది తట్టుకోలేకే వచ్చేశాను అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. ఇప్పటికైనా వాళ్ళకైనా విహారి గారేంటో అర్థమైంది, మీరు ఇంకా ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నానా అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఆయన నిజంగా చాలా మంచివాళ్ళు. ఆయనకు తెలియకుండానే నేను ఆ ఇంట్లో పని మనిషిని అయ్యాను. ఆయనకు తెలిసిన తర్వాత నేను ఆయన సృష్టించిన వీక్రాఫ్ట్ సంస్థకు ఎండీని అయ్యాను నానా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. కనకం, ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని గౌరీ అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, నేను చెప్పేది నిజం. ఆయన కంపెనీలో నేను ఎండీని. నా శాలరీ ఎంతో తెలుసా? నెలకు అక్షరాల 10 లక్షలమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అంటే అతడు నిన్ను హింసించలేదా, ఇంట్లో పని మనిషిని చేయలేదా అని గౌరీ అడుగుతూ ఉంటుంది. మీరు ఆయన్ని అపార్థం చేసుకున్నారు. ఎవరో చెప్పిన మాటలు విని మీరు అదే నిజమని నమ్ముతున్నారు. ఆయన ఏ రోజు నన్ను పని మనిషిలా చూడలేదు. అక్కడ వరకు ఎందుకు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నన్ను సొంత మనిషి అనే అంటారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఏమయ్యా, మనమే పొరపాటు పడ్డామేమో అని చెప్పి గౌరీ అంటుంది. అప్పుడే విహారి ఇంటికి వస్తాడు. విహారి గారు అని లక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్ళి, మీకేం కాలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నాకు ఏం కాలేదు లక్ష్మి, నేను బాగానే ఉన్నాను అని విహారి చెప్తూ ఉంటాడు. ఇక ఊరి వాళ్ళంతా కూడా ఆదికేశవ దగ్గరకు వచ్చి, ఆదికేశవ మీ అల్లుడు మంచివాళ్ళ ఉన్నాడు, ఎందుకైనా మంచిది ఆ అమ్మాయి జీవితం ఒక్కసారి ఆలోచించు ఆదికేశవ అని చెప్పి చెప్తూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.